శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ శారంగకములు ఏ విధంగా రక్షింపబడ్డాయా, వాటి రక్షణకి ఈ ఖాండవ వనదహనంలో 4 శారంగకములు రక్షింపబడ్డాయి అని చెప్పావు. కానీ దానికి కారణం ఏమిటో చెప్పలేదని జనమేజయుడు ప్రశ్నిస్తే అప్పుడు వెంటనే వైశంపాయనుడు ఆ శారంగక వృత్తాంతాన్నంతటినీ కూడా చెప్పడం మొదలెట్టాడు. మందపాలుడు అనేటువంటి మహర్షి పూర్వం ఉండేవాడని, అతడు ఆ గొప్ప తపశ్శాలి అయినటువంటి వాడై బ్రహ్మచర్యాశ్రమాన్ని పొందినటువంటి వాడై ఊర్ధ్వరేతస్కుడై తపస్సు చేసి ఉత్తమమైనటువంటి లోకాలకి పెడితే అక్కడ అతనికి ఆ లోకాలన్నీ మోసుకుపోతే దేవతల్ని ప్రశ్నించాడు, ఇదేమిటి ఇంత తపస్సు చేశాను నేను, అటువంటి తపస్సు చేసినప్పటికీ నాకు ఈ లోకాలు ఎందుకు మూసుకుపోయాయి అంటే వాళ్ళు చెప్పారు, నాయనా నీకు సంతానం లేదు, తపస్సు బ్రహ్మచర్యము సంతానము ఈ మూడిటి చేత కూడా 3 రుణాలు కూడా తీర్చబడితే వాళ్ళకి ఈ లోకాలన్నీ కూడా శాశ్వత భోగాలుగా వెలసిల్లుతూ ఉంటాయి. అటువంటిది నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నీకు ఈ లోకాలన్నీ మోసిపోయాయా, అందువలన నువ్వు సంతానం పొంది మళ్ళీ నువ్వు ఈ లోకాలకు వస్తే కనుక నీకు పూర్వపు వైభోగమైనటువంటి భోగాలన్నీ కూడా దక్కుతాయి అని చెబితే అప్పుడు వెంటనే శీఘ్రంగా సంతానం పొందడానికి కావలసిన మార్గాన్ని ఆలోచన చేసినటువంటి వాడై పక్షి జన్మని ఎత్తి ఆయన జరిత అనేటువంటి దాని ద్వారా 4 పిల్లల్ని కన్నాడు. కన్న తర్వాత వీళ్ళందరూ కూడా ఖాండవ వనంలో ఉంటున్నారు. అదే సమయంలో అగ్ని ఖాండవ వనాన్ని దహించడానికి వస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి వాడే అగ్నిని ప్రార్థించి నా పిల్లల్ని రక్షించవయ్యా అని ఆయన ముందుగా అగ్నిని స్తోత్రం చేశాడు. అగ్ని ఆయనకి అభయమిచ్చాడు, నీ పిల్లల్ని రక్షిస్తానయ్యా అని చెప్పాడు. అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. ఈ పిల్లల్ని పెట్టుకుని జరితొక్కతే ఉంది. ఈ పిల్లలా చాలా చిన్న పిల్లలు, ఇంకా రెక్కలు రాలేదు, కాళ్ళు రాలేదు, చాలా శైశవ స్థితిలో ఉన్నారు. వీళ్ళని తీసుకుని తాను ఎగరలేదు, అగ్ని జ్వాలలతోటి కమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఎట్లాగ వీళ్ళని రక్షించడమని దిక్కు తోచనటువంటిది అనేక విధాలుగా దుఃఖిస్తూ బాధపడుతుంటే అప్పుడు ఏవం బ్రువాణాం శారాస్తే ప్రత్యూచురథమాతరం స్నేహముసృజ్య మాతస్వం పతయత్ర నహవ్యవాట్. ఆ పిల్లల్ని నేను మిమ్మల్ని ఎలా రక్షించగలనయ్యా, నేను మిమ్మల్ని అందరినీ రక్షించలేను, నన్ను రక్షించుకుంటే మిమ్మల్ని వదిలేయాలి, మిమ్మల్ని వదిలేసి నన్ను నేను రక్షించుకోవడం అనేటువంటి యుక్తం కాదని బాధపడుతుంటే ఆ భయంతో ఉన్నటువంటి తల్లిని చూసి పిల్లలు తల్లితో ఈ విధంగా అంటున్నాయి, అమ్మా ఇక్కడ రక్షించుకోగలిగినటువంటి వాళ్ళు రక్షింపబడాలి, రక్షించుకోలేనటువంటి వాళ్ళు రక్షించుకోలేరు. అందువల్ల నువ్వేం చేస్తావంటే స్నేహముసృజ్య మాతస్వం పతయత్ర నహవ్యవాట, నువ్వు మా మీద ఉండేటువంటి ప్రేమను వదిలిపెట్టి అగ్ని లేని చోటికి నువ్వు ఎగిరిపోగలవు కాబట్టి నువ్వు ఎగిరిపోమ్మా. అస్మాస్విహ వినష్టేషు భవితారస్వతాస్తవ త్వయి మాతర్ వినష్టాయాం ననస్యాత్ కుల సంతతి. అయితే ఒక్క విషయం చెప్తున్నాం మీకు, ఈ పిల్లలు కూడా మందపాలుడు అనేటువంటి మహర్షి యొక్క సంతానం. వీళ్ళందరూ కూడా గొప్ప తపస్సంపన్నులైనటువంటి జ్ఞానముతో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అమ్మా మీరు నశించినప్పటికీ కూడా నీకు మళ్ళీ నువ్వు బతుకుంటే కనుక నువ్వు సంతానాన్ని కనగలవు, అందువల్ల పిల్లలు కలగడానికి అవకాశం ఉంది, కానీ నువ్వే నశిస్తే కనుక కులం పరంపర అనేటువంటిదే ఉండదు, అందువల్ల సంతానం అనేటువంటిదే ఉండదు. అన్వవేక్షైతదుభయం క్షేమం స్యాత్ యత్కులస్యన తద్వై కర్తుం పరకాల మాతరేష భవేత్తవ. అందువల్ల ఈ 2 పక్షాలు ఆలోచించు. నువ్వు బ్రతుకున్నావా, మళ్ళీ మన వంశాన్ని నిలబెట్టగలిగినటువంటి స్థితి నీకు ఉంటుంది. అలా కాకుండా మమ్మల్ని రక్షించడం కోసమని నువ్వు మేము అందరము కూడా ఈ అగ్నికి ఆహుతయ్యామా, మన వంశం ఇంతటితోటే నశించిపోతుంది. అందువల్ల ఏది మన కులానికి శ్రేయస్కరం అనేటువంటి దాని గురించి నువ్వు ఆలోచించు, దాన్ని ఆచరించడానికి తగినటువంటి సమయం ఇది, అందువల్ల జాగ్రత్తగా నువ్వు దాన్ని ఆలోచించు. మాత్వం సర్వ వినాశాయ స్నేహంకార్షీ సుతేషు నహీదం కర్మమోఘం స్యాత్ లోక కామస్య నపితు. నువ్వు మా అందరి పుత్రుల మీద ప్రేమ ఉంటుంది, నీకు తప్పనిసరిగా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు, అది విడిచిపెట్టే.
విడిచిపెట్టి నువ్వు వెళ్ళు, లేకపోతే మనం అందరము కూడా నశించిపోతాము. ఉత్తమ లోకాలని కాంక్షించడం కోసమనే నా తండ్రి నిన్ను వివాహం చేసుకుని ఈ సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు ఈ సంతానము మేము అందరము కూడా ఈ అగ్నిలో ఆహుతైపోయి నువ్వు మేము అందరము కూడా చచ్చిపోతే కనుక నా తండ్రి యొక్క కోరిక తీరదు. అందువలన ఆ తండ్రి యొక్క సత్కర్మ అనేటువంటిది వ్యర్థం చేయకుండా నువ్వు ఆలోచించవమ్మా అని తల్లితోటి పిల్లలు చెప్పేట. చెబితే ఆ జరిత చెబుతోంది, ఈదమాఖోర్బిలం భూమౌ వృక్షస్యాస్య సమీపతః తథా విషధ్వం త్వరితా వహ్నేరత్ర నవో భయం. అప్పుడు జరిత చెప్పిందట, ఈ భూమి మీద ఈ వృక్షం దగ్గర ఒక ఎలక కన్నం ఒకటి ఉంది, మీరందరూ దీంట్లోకి త్వరగా ప్రవేశించండి, అప్పుడు అగ్ని వలన మీకు ఇక్కడ భయం ఉండదు. తతోహం పాంసునా ఛిద్రం అపిధాస్యామి పుత్రకాః ఏవం ప్రతికృతం మన్యే జ్వలిత కృష్ణవర్త్మనః. మీరు ప్రవేశించిన తర్వాత ఇందులో జాగ్రత్తగా ఈ కన్నంలోకి మీరు వెళ్ళిపోతే కనుక అప్పుడు నేనేం చేస్తానంటే ధూళితో ఈ రంధ్రాన్ని మూసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ మండే అగ్ని వలన రక్షణ పొందడానికి ఇదే ఉపాయం అవుతుంది, మీరు భూమి లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి అని నా నమ్మకం. తత ఏష్యామ్యతీతే అగ్నౌ విహంతుం పాంసు సంచయం రోచతామేషభో వాద మోక్షార్థం చ హుతాసనాత్. అగ్ని చల్లార్చిన తర్వాత అప్పుడు నేను పైకి ఎక్కడికి ఎగురుతాను. అగ్ని చల్లార్చిన తర్వాత ఈ ధూళిని తప్పించి మిమ్మల్ని మళ్ళీ విడిపిస్తాను. అగ్ని నుండి రక్షింపబడడానికి ఈ ఉపాయం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను అని జరిత తన పిల్లలతో చెప్పింది. అప్పుడు ఆ పిల్లలు చెప్తున్నాయి, అబర్హాన్ మాంసభూతాన్ నక్రవ్యాదాఖుర్వినాశయేత్ పశ్యమానా భయమిదం ప్రవేష్టుం నాత్ర శక్నుమః. అప్పుడు పక్షులు చెప్తున్నాయి, అమ్మా మాకు రెక్కలు లేవు, మాంసం ముద్దలుగా ఉన్నాం మేము, అటువంటి వాళ్ళం మేము ఈ ఎలక కన్నంలోకి ప్రవేశిస్తే అక్కడ ఎలక తినేస్తుంది, భయంతో మేము ఈ బెలల్లో ప్రవేశించలేము. అందువలన ఇక్కడ అగ్ని పైన నశిస్తుంది, కిందకెడితే ఆ ఎలక నశిస్తుంది. అందువల్ల కథమగ్నిర్ననోధక్షేత్ కథమాకుర్ననాశయేత్ కథం న స్యాత్ పితామోఘః కథం మాతా ధ్రియేతనః. అగ్ని మమ్మల్ని ఎలా దహించదో, ఎలక మమ్మల్ని ఎలా నాశనం చేయదు, మా తండ్రి యొక్క సత్కర్మ ఎలా వ్యర్థం కాదు, ఎలా మా తల్లి జీవింపగలదో అని మేము ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. ఆ పిల్లలు తమ ఆలోచనని చెబుతున్నాయి. ఏమని చెబుతున్నాయంటే అగ్ని దహించకుండా ఉండాలి, ఎలక మమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలి, అలాగే తన తండ్రి చేసినటువంటి సత్కర్మ వృధా కాకుండా ఉండాలి, అలాగే తల్లి జీవించాలి. వీటికి ఏమి దారి ఉన్నదని ఆలోచిస్తున్నామమ్మా. బిల ఆఖోర్ వినాశస్య అగ్నేరాకాశచారిణాం అన్వవేక్షైతదోభయం శ్రేయాం దాహో నభక్షణం. బిలంలో పెడితే బిలంలో ఉన్న ఎలక వల్ల నాశం కలుగుతుంది, ఆకాశంలోకి ఎగిరితే అగ్ని వల్ల నాశం కలుగుతుంది. ఈ రెంటిని మనం పర్యాలోచిస్తే ఏ విధమైనటువంటి మరణం మంచిది అనేది కూడా ఆలోచించుకోవాలి. చచ్చిపోయేటప్పుడు దేని ద్వారా మంచి మరణం పొందగలమో అది కూడా ఆలోచించాలి. చావడం అనేటువంటి ఖాయం లేనప్పుడు ఈ రెంటిని పర్యాలోచిస్తే కనుక అగ్నిలో మరణించడం అనేటువంటిది శ్రేయస్కరంగా ఉంది, ఎలకకి చిక్కి మరణించడం అనేటువంటిది హీనంగా కనిపిస్తోందమ్మా మాకు. అందువలన గర్హితం మరణం నస్య ఆఖునా భక్షితే బిలే శిష్టాదిష్ట పరిత్యాగ శరీరస్య హుతాశనాత్. మమ్మల్ని ఈ బిలంలో ఉండేటువంటి ఎలక తినేస్తే అప్పుడు మాకు మృత్యువు చాలా నింద్యం అవుతుందమ్మా. అందువలన అటువంటి హీనమైనటువంటి చావు మేము కోరుకోవట్లేదు. అగ్నిలో పడి మరణించామంటే అది శిష్టాచారం అవుతుంది. అందువలన అగ్నిలో మరణించడం అనేటువంటిది శ్రేయస్కరంగా మేము భావిస్తున్నాము అని ఆ పిల్లలు చెప్పేట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి జరితా విలాపే 19+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయ దర్శన పర్వం అనే ఉపపర్వంలో జరితా విలాపము అనేటువంటి 229వ అధ్యాయమైంది. మనం 230వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఈ జరిత ఈ పిల్లల యొక్క సంవాదము చాలా అద్భుతమైనటువంటి సంవాదము వ్యాస భగవానుడు మనకి ఇచ్చినటువంటిది. అప్పుడు ఆ జరిత అంటోందిట మళ్ళీ, అస్మాత్ బిలాత్ నిష్పతితం ఆఖుం శేనో జహారతం క్షుద్రం పద్భ్యాం గృహీత్వా చ యాతో నాత్ర భయం హినః. అప్పుడు జరిత చెప్తోందో, పిల్లలారా ఈ బిలం నుండి ఇప్పుడే
బయటకు వచ్చినటువంటి ఎలకను డేగ తన్నుకుపోయిందయ్యా. ఆ డేగ తన కాళ్ళతో గట్టిగా పట్టి ఎగిరింది, అందువలన మీకు ఈ బిలంలో ఏ విధమైనటువంటి భయము ఉండదు అని చెప్పిందిట. చెప్పేటప్పటికి శారంగకాలు చెప్తున్నాయి, నా హృతం తం వయం విద్మః శానే నాఖుం కథంచన అన్యేపి భవితారోత్ర తేభ్యోపి భయమేవనః. బాగుందమ్మా నువ్వు చెబుతున్నావు డేగ ఎలకని తన్నుకుపోయిందని. అసలు అందులో ఎన్ని ఎలకలు ఉన్నాయో, ఇంకా లోపల కొన్ని ఎలకలు ఉండొచ్చు, దాని గురించి మనకేం తెలవదు కదా. అందువలన అందులో దూరితే ఆ ఎలకల వల్ల భయం అనేటువంటిది మనకు ఉండనే ఉంటుంది. సంశయో బహ్నిరాగచ్చే దృష్టం వాయో నివర్తనం మృత్యోర్నో బిలవాసిభ్య బిలేస్య అన్నాత్ర సంశయ. అగ్ని ఇంతవరకు వస్తుందనేటువంటి విషయం సందేహం. ఒకవేళ గట్టిగా గాలి ఇంకో వేపుకి వీచిందనుకో అగ్ని ఇంకో పక్కకి వెళ్ళిపోవచ్చు. బిలంలో ఉన్నటువంటి ప్రాణుల చేత మాకు మృత్యువు కలుగుతుంది అనడంలో మటుకు సందేహం లేదు. అంటే ఇప్పుడు బయటే ఉంటే కనుక ఒకవేళ మా అదృష్టం బాగుంటే కనుక గాలి విపరీతంగా వస్తే కనుక ఈ అగ్నిని త్రోవ మళ్లించవచ్చు. అప్పుడు అగ్ని మేమున్న ప్రదేశం వరకు రాకపోవచ్చు. కానీ బిలంలో దూరేమంటే బిలంలో ఉండేటువంటి ప్రాణులు మటుకు మమ్మల్ని తప్పనిసరిగా తినేస్తాయి. నిస్సంశయాత్ సంశయిత మృత్యుర్మాతర్విశిష్యతే చరఖేత్వం యథాన్యాయం పుత్రానాప్ససి శోభవాన్. అందువలన సంశయరహితమైనటువంటి చావు కంటే సంశయాత్మకమైనటువంటి చావే మంచిదమ్మా. కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టే, మా గురించి ఏమీ ఆలోచించకు. నువ్వు హాయిగా ఆకాశంలోకి ఎగురు. నువ్వు తిరిగి మళ్ళీ పుత్రుల్ని మటుకు పొందగలవు. అందువలన మన వంశం నిలబడుతుంది నువ్వు బ్రతికితే. మేము అదృష్టం ఉందా బతుకుతాము, అదృష్టం లేదా చచ్చిపోతాం అన్నట్టు. అనేప్పటికప్పుడు జరిత అంటుంది, అహం వేగేన తం యాంతం అద్రాక్షం పతతాంబరం బిలాదాఖుం సమాదాయ సేనం పుత్రా మహాబలం తం పతంతం మహావేగా త్వరిత పృష్ఠతోన్వగాం ఆశిషోస్య ప్రయుజ్ఞాన హరతో మూషికం బిలాత్. నేను వేగంగా పోతూ ఈ బిలం నుంచి ఎలకను తీసుకుపోయేటువంటి ఆ డ్యాగను అనుసరించి వెళ్ళానయ్యా. వెడితే ఆ బిలం నుండి ఎలుకను తీసుకుని పోయినందుకు ఆశీర్వాదాలు కూడా ఇచ్చాను. అందువల్ల ఈ బిలములోంచి బయటకు వచ్చినటువంటి ఎలకను ఒక డ్యాగ తన్నుకుపోవడం అనేటువంటిది నేను కళ్ళారా చూశాను. యోనో ద్వేష్టారమాదాయ సేనరాజ ప్రధావసి భవత్వం దివమాస్థాయ నిరమత్రో హిరణ్మయ. ఓ శ్యానరాజా, మాకు శత్రువైనటువంటి ఎలకను తీసుకుపోతూ ఉన్నందుకు నీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది, శత్రువులు లేనివాడై బంగారు శరీరం కలవాడు అవుతావు అని ఆ గ్రద్దకి నేను ఆశీర్వచనాలు కూడా ఇచ్చాను. సయదా భక్షితస్తేన సేనేనాఖు పతత్రిణ తదాహం తమనుజ్ఞాప్య ప్రత్యుపాయాం పునర్గృహం. అప్పుడు ఆ డ్యాగ వెంటనే ఆ ఎలకను తినేసింది. పిమ్మట ఆ డ్యాగకు నేను వీడ్కోలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చానయ్యా. అందువలన ఈ బిలంలో మీకు ఏ విధమైనటువంటి బాధ ఉండదు, అది నేను తప్పనిసరిగా చూసాము. అందువలన మీరు భయపడకండి పిల్లలారా. ప్రవిశధ్వం బిలం పుత్రా విశ్రబ్ధా నాస్తి ఓ భయం శేనేన మమ పశ్యంత్యాహ హృత ఆఖుర్మహాత్మన. ఈ బిలంలో చక్కగా ప్రవేశించండి, మీకు ఏ విధమైన సందేహం అక్కర్లేదు, మీకు ఏ విధమైనటువంటి భయము లేదు. నేను చూస్తుండగానే డ్యాగ ఎలకని చంపింది, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని చెప్పింది. అప్పుడు మళ్ళీ ఆ పిల్లలు అంటున్నాయి ఈ విధంగా, న విద్మహే హృతం మాతః శేనేనాఖుం కథంచన అవిజ్ఞాయ న శక్యామః ప్రవేష్టుం వివరం భువః. ఆ డ్యాగ చేత చంపబడినటువంటి ఎలక గురించి మేమైతే తెలుసుకోలేము, అందువలన అది తెలియకుండా ఈ కన్నంలో మేము ప్రవేశించలేమమ్మా అని మటుకు ఆ పిల్లలు చెబుతున్నారు. అప్పుడు జరిత అంటుంది, అహం తమభిజానామి హృతం శేనేన మూషికం నాస్తి గోత్ర భయం పుత్ర క్రియతాం వచనం మమ. అదేంటరా నేను చెప్తున్నాను కదా నేను చూశాను అని, ఇంకా మీరు మేము చూడలేదు అంటారేంటి? మీకు ఏ విధమైనటువంటి భయం లేదు, నేను చెప్పిన మాటని వినండి అని అందిట జరిత. అనేటప్పటికీ ఆ శారంగకాలు అంటే, నత్వం మిథ్యోపచారేణ మోక్షయేధా భయాధినః సమాకులేషు జ్ఞానేషు న బుద్ధి కృతమేవ తత్. అంటే అప్పుడు
చెబుతున్నాయి. ఏమని చెప్తున్నాయంటే, నువ్వు అసత్యమైనటువంటి వృత్తంతో మమ్మల్ని భయం నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేయకు. సందిగ్ధమైనటువంటి పనులు చేయడం అనేటువంటిది బుద్ధిమంతుల యొక్క పని కాదు. అందువలన మమ్మల్ని వదిలిపెట్టమ్మా. నచోపకృతం అస్మాభి నచాస్మాన్ వ్యర్థయే వయం పీడ్యమానా బిభర్ష్యస్మిన్ కాసతి కేవయం తవ. అసలు మేము పుట్టాము నీకు, మా వల్ల ఏ విధమైనటువంటి ఉపకారము తెలవదు. మా ముందు జన్మలో మేము ఎవరో నీకు తెలవదు. ఇప్పుడే మేము జన్మ పొందాము నీ దగ్గర నుంచి, అంతే తప్ప నీకు మేము పెద్దవాళ్ళమైంది లేదు, నేను మీకు సేవ చేసింది లేదు, మా వల్ల నువ్వు ఉపకారం పొందింది లేదు. ఈ క్రితం జన్మల్లో మేము ఎవరో నీకు అసలు తెలవదు. అందువలన ఆ విషయాన్ని నువ్వు గుర్తించలేవు కూడా. అందువలన ఎందుకు నువ్వు అంత కష్టపడిపోయి మమ్మల్ని రక్షించాలి అని నువ్వు తలుస్తావు? అందువలన నువ్వు మాకు ఏమవుతావు, మేము నీకేమవుతాము? ఈ విషయం ఆలోచన. కేవలము ఈ జన్మ సంబంధం తప్ప ఇంకేమీ లేదు. మా వల్ల నీకు ఏ విధమైనటువంటి ఉపకారం ఇంకేం జరగలేదు. ముందు జన్మలో మేము ఎవరో నీకు తెలవదు. అందువలన ఎందుకు ఈ బంధం మీద నీకు అంత ప్రేమ? అందువలన నువ్వు ఈ విషయం ఆలోచించకమ్మా. తరుణీ దర్శనీయాసి సమర్థ భర్తురేషణే అనుగచ్చ పతిం మాతః పుత్రానాప్ససి శోభనాన్. నువ్వు చక్కగా యవ్వనంలో ఉన్నావు, చక్కగా అందంగా కూడా ఉన్నావు. అందువలన పతిని అన్వేషించడంలో సమర్థురాలువు. నువ్వు నీ పతిని అనుసరించు. నీ భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుని చక్కగా ఆయన ద్వారా మళ్ళీ సంతానాన్ని పొందు. హాయిగా కులాన్ని ఉద్ధరించు. మా గురించి ఆలోచించకు. వయమగ్నిం సమావిశ్య లోకాన్ ఆప్స్యామ శోభనాన్ అధాస్మాన్నదేహేదగ్ని ఆయాస్వం పునరేవనః. మేము ఈ అగ్నిలో పడి దగ్ధులమైతే కనుక ఉత్తమ లోకాలను పొందుతాం హాయిగా. ఒకవేళ ఈ అగ్నిలో దహనం కాకుంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తే కనుక ఇక్కడే ఉంటాం మేము. అందువల్ల ఇక్కడికి రావమ్మా అని చాలా నిశ్చయంగా నిర్ణయాత్మకంగా పిల్లలు చెప్పేట. ఏవముక్తా తతశారీ పుత్రానుసృజ్య ఖాండవే జగామ త్వరితాదేశం క్షేమమగ్నేరనామయం. వెంటనే పిల్లల మాటల్ని వింది జరిత వింది వేగంగా ఈ ఖాండవ వనాన్ని విడిచిపెట్టి అగ్ని చొరబడనటువంటి ఒక క్షేమమైనటువంటి ప్రదేశానికి చేరిందిట. తతః తీక్షార్చిరభ్యగాత్ త్వరితో హవ్యవాహన యత్ర శారా బభూవస్తే మందపాలస్య పుత్రకాః. ఆ తర్వాత తీక్ష్ణమైనటువంటి జ్వాలలు కలిగినటువంటి అగ్ని వేగంగా మందపాలుని పుత్రులైనటువంటి పక్షులు ఎక్కడున్నాయో అక్కడికి అగ్ని కూడా వచ్చేట. వచ్చి తతస్థం జ్వలితం దృష్ట్వా జ్వలనం తే విహంగమాః జరితారిస్తతో వాక్యం శ్రావయామాస పావకం. ఆ మండే అగ్నిని చూచినటువంటి ఆ పక్షులు పరస్పరం వార్తాలా పాలు సాగించాయి. అప్పుడు ఆ జరితారి అగ్నిదేవుడితోటి ఈ విధంగా పలుకుతున్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి శారంగకోపాఖ్యానే 30+100తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయదర్శన పర్వం అనే ఉపపర్వంలో శారంగకోపాఖ్యానం అనేటువంటి 230వ అధ్యాయమైంది. 231వ అధ్యాయంలో మనం ప్రవేశించాము. ఆ శారంగకములు అగ్నిదేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేశాయి, అందులో జరితారి ఏం మాట్లాడాడు, ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇందులో జరితారి రువాచ, జరితారి చెబుతున్నాడు. పురతః కృచ్ఛకాలస్య ధీమాన్ జాగర్తి పూరుష స కృచ్ఛకాలం సంప్రాప్య వ్యధాం నైవేతి కర్హిచిత్. బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ఎవడైనా సరే ఆపత్కాలానికంటే ముందే మేల్కొంటాడు, కష్టకాలం చెందిన తర్వాత వ్యధ చెందడు. ఎత్తు కృచ్ఛ్రం అనుప్రాప్తం విచేత నాపబుధ్యతే సకృచ్ఛ్రకాలే విహిత నశ్రేయో విందతే మహత్. మూఢచిత్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడట, రాబోయే ఆపదను తెలుసుకోకుండా కష్టకాలం వచ్చాక బాధపడినప్పటికీ కూడా వాడు శ్రేయస్సును పొందలేడు. అందువలన తెలివైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఆపత్కాలం తనకు రాకుండా ముందే మేలుకుంటాడు అని జరితారి చెప్పేట. సారిసుక్ అంటూ అన్నట్ట, ధీరస్త్వమసి మేధావి ప్రాణకృచ్ఛమిదం జనః ప్రాజ్ఞ సూరో బహూనాం హి భవత్యేకో న సంశయః. నువ్వు ధీరుడైనటువంటి వాడవు, తెలివైన వాడవు. మా ప్రాణాలన్నీ ఆపదలో పడినటువంటి సమయం వచ్చింది. చాలామందిలో ప్రాజ్ఞుడు శూరుడు ఒక్కడే ఉంటాడు అనడంలో సందేహం లేదు. అందరూ కూడా శూరులు అవ్వలేరు, అందరూ ప్రాజ్ఞులు అవ్వలేరు. అందువలన ఎవరో ఒకడే గొప్పవాడు అవుతూ ఉంటాడు అని చెప్పాడు. అందులో స్తంభమిత్రుడు
సూర్యుడు అంటున్నాడు, జ్యేష్ఠస్తాతో భవతి వై జ్యేష్ఠో ముంచతి కృచ్ఛతః జ్యేష్ఠశ్చేన్న ప్రజానాతి కనీయాన్ కింకరిష్యతి. పెద్దన్న అనేటువంటి వాడు తండ్రితో సమానం కదయ్యా. అందువల్ల పెద్దన్న గారు ఎక్కడైతే ఉన్నాడో వాడు కష్టాన్ని నుంచి విడిపిస్తాడు. రాబోయే ఆపదను గుర్తించలేకపోతే చిన్నవాడు ఏం చేస్తాడు? అందువల్ల నువ్వు పెద్దవాడవు కాబట్టి నువ్వు ఏం చేస్తావు అనేటువంటిది నువ్వు ఆలోచన చెయ్యి అని అన్నాడు. ద్రోణ ఉవాచ, అప్పుడు ద్రోణుడు అంటున్నాడు, వాళ్ళు ఆఖరి వాడు, హిరణ్యరేత స్వరిత జ్వలన్నాయాతి నక్షయం సప్తజిహ్వాన్న క్రూర లేలిహానో విషత్పతి. అగ్ని మండిపడుతూ మన బలాల వైపు వేగంగా వస్తున్నాడు. సప్తజిహుడై 7 జిహ్వలు కలిగినటువంటి ముఖంతో క్రూరుడై చెట్లన్నింటినీ దహిస్తూ ఇలా వ్యాపిస్తున్నాడయ్యా అని వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవం సంభాషతే అన్యోన్యం మందపాలస్య పుత్రకా తుష్టు ప్రేతా భూత్వా యథాగ్నిం శృణు పార్థవ. ఈ విధంగా మందపాలుని పుత్రులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అగ్నిదేవుణ్ణి స్తుతించారట. ఆ అగ్నిదేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా స్థుతించారో వినవయ్యా అని వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. మహారాజా జరితారి చెబుతున్నాడు, ఆత్మాసి వాయోజ్వలన శరీరమసి వీరుధాం యోని రాపశ్చతే శుక్రం యోని స్వమసి ఛాంబస. ఓ అగ్నిదేవా, నువ్వు వాయుదేవుడి యొక్క ఆత్మస్వరూపుడు. నువ్వు అంతేకాకుండా లతలన్నిటికీ కూడా శరీరము, మా వీర్యమే జలాలకన్నిటికీ, మీ వీర్యం ఏదైతే ఉందో, నీ యొక్క బలం ఏదైతే ఉందో, నీ వీర్యమే జలాల కారణభూతమైనటువంటిది, భూమికి కూడా మీరే కారణభూతులు. అంటే ఇవన్నీ కూడా పుట్టడానికి నువ్వే కారణభూతులు అయ్యా. అటువంటి వాడవు నువ్వు. ఓధ్వంచ అధశ్చ సర్పంతి పృష్ఠత పార్శ్వతస్తథా అక్షిషస్తే మహావీర్య రశ్మయ సవితుర్యథా. సూర్యుడు ఏ విధంగా అయితే కిందకి పైకి పక్కలకి తన కిరణాలని వ్యాపింపచేస్తూ ఉంటాడో అలాగే నీ జ్వాలలు కూడా పైకి పెడుతూ ఉంటాయి, కిందకి పెడుతూ ఉంటాయి, పక్కలకి పెడుతూ ఉంటాయి. అన్ని వైపులుగా వ్యాపింప చేయగలిగినటువంటి వాడు, సూర్యుడితో సమానమైనటువంటి వాడు అయ్యా నువ్వు అని ఆ అగ్నిని జరితారి స్తుతించాడు. అప్పుడు సారిసృక్ అంటున్నాడు, మాతా ప్రణష్ట పితరం న విద్మః పక్షా జాతా నైవ నో ధూమకేతో ననస్త్రాత విద్యతే వై త్వదన్యః తస్మాదస్మాం స్త్రాహి బాలాం స్వమగ్నే. సారిసృకుడు చెబుతున్నాడు, ఓ మహానుభావ ధూమకేతు, మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడో అసలు మాకు తెలియదు. మాకా రెక్కలు రాలేదు మేము ఎక్కడికైనా వెడదామంటే. నీకంటే వేరైనటువంటి రక్షకుడు మాకు లేడయ్యా. మేము చాలా బాలురము, చిన్న పిల్లలము, అందువల్ల నువ్వే మమ్మల్ని రక్షించాలి మహాప్రభో అని సారిసృక్కి చెప్పేట. యదగ్నేతే శివం రూపం ఏచతే సప్తహేతయ తేన పరిపాహిత్వం మార్తాన్ వై శరణైషిణః. నీ మంగళకరమైనటువంటి స్వరూపము సప్త జిహ్వలు కలిగినటువంటి 7 జ్వాలలు కలిగినటువంటిది. అన్నిటితోటి కూడినటువంటి నిన్ను మేము శరణ పెడుతున్నామయ్యా. దీనులమై ఉన్నాం, మమ్మల్ని కాపాడవలసింది. త్వమేవేకస్తపసే జాతవేదో నాణ్యస్తప్తా విద్యతే గోషుదేవ ఋషీనస్మాన్ బాలకాన్ పాలయస్వ పరేణాస్మాన్ ప్రేహి వై హవ్యవాహ. ఓ అగ్ని, నువ్వు ఒక్కడవే అన్ని చోట్ల కూడా తప్పిస్తున్నావు. సూర్యకిరణాల్లో తప్పించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది కూడా నువ్వే. మేమా చిన్న చిన్న ఋషులము, మమ్మల్ని రక్షించవయ్యా. మా నుంచి నువ్వు దూరంగా వెళ్ళు, మమ్మల్ని ప్రాణాలతో రక్షించు, ఎందుకంటే మమ్మల్ని మేము రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము అని అగ్నిని ఎంతో ఆర్తితో ప్రార్థన చేశాడు సారిసృక్కు. అప్పుడు స్తంభమిత్రుడు చెబుతున్నాడు, సర్వమగ్నే త్వమైవేకః త్వయి సర్వమిదం జగత్ త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షిచ. ఓ అగ్ని, నువ్వు ఒక్కడివే సర్వస్వమయ్యా. ఈ సమస్తమైనటువంటి జగత్తుకు అధిష్టాత ఎవరంటే నువ్వే. సమస్త భూతాన్ని నువ్వే పరిపాలిస్తున్నావు. ఈ జగత్తుని పరిపాలిస్తూ ఈ భారానంతటిని కూడా నువ్వే మోస్తున్నావు. త్వమగ్నిర్హవ్యవాహస్వం త్వమేవ పరమం హవి మనీషిణస్వాం జానంతి బహుదా చైకధాపి చ. నువ్వు అగ్నివి, హవ్యాన్ని తీసుకెళ్లేటువంటి వాడు నువ్వే, శ్రేష్టమైనటువంటి హవిష్యువు నువ్వే. శ్రేష్టమైనటువంటి పురుషులు నిన్ను అనేక రూపాలతోటి ఏకరూపంతో కూడా భావిస్తూ స్థితిస్తూ ఉంటారు. సృష్ట్వా లోకాన్ స్త్రీనిమాన్ హవ్యవా
వివాహ కాలే ప్రాప్తే పచసి పునః సమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతి త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠ. మహానుభావ, ఓ అగ్నిదేవా, ఈ ముల్లోకాన్ని సృజించేవాడు నువ్వే, మళ్ళీ ఈ ముల్లోకాల్ని తగిన సమయంలో ప్రళయకాలంలో దహించేవాడువు నువ్వే. అందువలన అంటే ఈ సృష్టికి లయాకి కూడా నువ్వే కారణభూతవు. అంతేకాదయ్యే స్థితికి కూడా నువ్వే, సమస్త లోకానికి నువ్వే ఉత్పత్తి స్థానము, నువ్వే లయస్థానము కూడా అవుతున్నావు. అటువంటి గొప్పవాడవు నువ్వు, మమ్మల్ని రక్షించవయ్యా అంటూ ఆ స్తంభమిత్రుడు స్తుతించాడు. ఆ తర్వాత ద్రోణుడు చెబుతున్నాడు, త్వమన్నం ప్రాణిభిర్భుక్తం అంతర్భూతో జగత్పతే నిత్య ప్రవృద్ధ పచసి త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఆ ద్రోణుడు చెబుతున్నాడు, జగత్పతి, నువ్వు ప్రాణుల శరీరాల్లో ఉంటూ ప్రాణులు తినేటువంటి అన్నాన్ని సదా పచనం చేస్తూనే ఉంటావు. నీయందే విశ్వమంతా కూడా సుప్రతిష్ఠితమై ఉందయ్యా. సూర్యో భూత్వా రశ్మిభిర్జాత వేద భూమేరంభో భూమి జాతాంధ్రసంశ్చ విశ్వానాదాయ పునరుసృజ్య కాలే దృష్ట్వా వృష్ట్వా భావయసీహ శుక్ర. ఓ అగ్నిదేవా, నువ్వు సూర్యుడివై ఏం చేస్తావంటే కిరణాలతోటి భూమి నుంచి జలాలను రసాలను గ్రహించి తగిన సమయంలో మళ్ళీ వర్షం పడుస్తావు. అంటే ఏంటి? తన యొక్క వేడి తీక్ష్ణమైనటువంటి కిరణముల చేత సూర్యుడు ఏం చేస్తాడంటే ఈ సముద్ర జలాలన్నింటినీ కూడా ఆవిరి రూపంగా గ్రహించినటువంటి వాడై మళ్ళీ వాళ్ళకి సరైనటువంటి సమయంలో వర్షధారాల రూపంలో వర్షిస్తాడు. అలాగా వర్షించడం కోసమే సూర్యుడు ఏం చేస్తాడంటే ఈ నీటిని గ్రహిస్తూ ఉంటాడు. అందువలన వాళ్ళ రసరూపంగా మళ్ళీ విడుస్తాడు. ఆ విడిచేటప్పటికి దానివల్ల సస్యాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఆ విధంగా అందరికీ కూడా ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటాడు. త్వత్తయేతాః పునః శుక్ర బీరుజో హరితచ్చదాః జాయంతే పుష్కరిణ్యశ్చ సుభద్రశ్చ మహోదధిః. మంచి రంగుతోటి ప్రకాశించేటువంటి వాడా ఓ అగ్నిదేవా, నీ నుంచే ఈ పచ్చటి ఆకులు కలిగినటువంటి వనస్పతులు కానీ ఈ మొక్కలన్నీ బ్రతకాలంటే నువ్వే ఉండాలి. అందువలన ఈ నదులన్నీ మంగళకరంగా ఉండాలి అంటే నువ్వు ఉండాలి. అందువలన ఈ సముద్రము అంతా ఏర్పడాలంటే నువ్వు ఉండాలి. అందువలన నీ వలన ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయ్యా. ఇదం వై సద్మతిగ్మాంశః వరుణస్య పరాయణం శివస్త్రాత భవానస్మాకం మాస్మాన్ అద్య వినాశయ. అంతేకాదయ్యా అగ్నిదేవా, నువ్వు ప్రచండమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు, శరీర రూపమైనటువంటి ఈ మా ఇంటికి రసాధిపతి అయినటువంటి వరుణుడు దిక్కయ్యా. నువ్వు శీతలుడవై మమ్మల్ని రక్షించు, మేము నాశం కాకుండా మమ్మల్ని నువ్వే రక్షించాలి, మాకు నువ్వే దిక్కయ్యా. పింగాక్ష లోహిత గ్రీవ కృష్ణ వర్త్మన్ హుతాశన పరేణ ప్రేహి ముంచాస్మాన్ సాగరస్య గృహానివా. ఓ పింగాక్ష, అట్లాగే ఓ ఎర్రటి కంఠం కలిగిన లోహిత గ్రీవ, ఎర్రటి కంఠం కలిగినటువంటి వాడ, కృష్ణవర్త్మన్ అంటే కృష్ణవర్తమ, అహుతాసన ఓ అగ్ని, నువ్వు మమ్మల్ని రక్షించాలి. సముద్రుడి యొక్క ఇళ్లను వలె మమ్మల్ని విడిచిపెట్టు. సముద్రుడి యొక్క ఇళ్ళు అంటే సముద్రాన్ని ఏ విధంగా అయితే నువ్వు దహించవో అట్లాగే మమ్మల్ని విడిచిపెట్టవయ్యా. ఇంకొక మార్గంలోకి వెళ్ళవయ్యా. అంటే నదులని సముద్రాన్ని కూడా అగ్ని దహించడు కదా. అందువలన ఆ సముద్రుడి యొక్క గృహాలు ఏమిటయ్యా అంటే నదులే. అటువంటి నదుల్ని నువ్వు దహించవు కదా. అట్లాగే నదుల్లాగే సముద్రంలాగే అంటే మమ్మల్ని వరుణ స్వరూపంగా తలచినటువంటి వాడవై, ఈ భావన చేసినటువంటి వాడవై మమ్మల్ని విడిచిపెట్టవయ్యా అని ఆ నలుగురు కూడా ఆ అగ్నిని చాలా చక్కగా స్తోత్రం చేశారు. అదంతా కూడా ఆయన అగ్ని విన్నాడు. ఏవముక్త జాతవేద ద్రోణేన బ్రహ్మవాదిన ద్రోణమాహ ప్రతీతాత్మా మందపాల ప్రతిజ్ఞయా. ఆ బ్రహ్మవాది అయినటువంటి ద్రోణుడి మాటలు విన్నటువంటి అగ్ని ప్రసన్నుడయ్యాడు. అయ్యి మందపాలునికి ఇచ్చినటువంటి మాటను గుర్తు తెచ్చుకుని ఆ ద్రోణుడితోటి ఈ విధంగా అంటున్నాడు అగ్ని. ఋషి ద్రోణ స్వమసి వై బ్రహ్మ తద్వ్యాహృతం త్వయా ఈప్సితంతే కరిష్యామి నచతే బిజ్యతే భయం. నాకు తెలుసయ్యా, నువ్వు ద్రోణుడు అనేటువంటి మహర్షి అనేటువంటి విషయం
నాకు తెలుసు, బ్రహ్మతత్వాన్ని అంతటినీ కూడా వ్యాఖ్యానించావు నువ్వు, నీ కోరిక తీరుస్తాను, నా వల్ల నీకు ఏ విధమైనటువంటి భయము లేదు అని చెప్పట. మందపాలేన వైయూయం మమ పూర్వం నివేదితా వర్జయే పుత్రకాన్మహ్యం దహం దావమితి స్మః. మందపాలుడు అనేటువంటి ఋషి నన్ను పూర్వమేమి వృత్తాంతమంతా కూడా నాకు నివేదించాడు. ఖాండవ వన దహనంలో నా పుత్రుని విడిచిపెట్టవయ్యా అగ్నిదేవ అంటూ నన్ను ప్రార్థించాడయ్యా. అందువలన తస్య తద్వచనం ద్రోణ త్వయా యచ్చేహ భాషితం ఉభయం మే గరీయస్తు బ్రూహి కింకరవాణితే భృజం ప్రీతోస్మి భద్రంతే బ్రహ్మన్ స్తోత్రేణ సత్తమా. ఓ ద్రోణ, నీ తండ్రికి ఇచ్చినటువంటి మాటను నువ్వు చెప్పినటువంటి దానిని రెండు విచారిస్తే రెండు విశిష్టమైనటువంటివే. అందువలన నేను నీకేం చేయగలనో చెప్పవయ్యా. నేను మీ యొక్క స్తోత్రముల చేత తృప్తిని పొందాను, నీకు శుభమగ్గాక, నీ స్తోత్రం చేత మిక్కిలి ప్రసన్నున్నయ్యాను, అందువల్ల నీకు నేనేం చెయ్యాలో చెప్పవయ్యా అన్నాడు. అంటే ద్రోణుడు చెప్తున్నాడు, ఇమే మార్జారకాః శుక్ర నిత్యముద్వేదయంతినః ఏతాన్ కురుష్వ దగ్ధాస్త్వం హుతాసన సబాంధవాన్. ఓ అగ్నిదేవా, ఈ పిల్లలు ప్రతినిత్యము మమ్మ బాధిస్తూ ఉన్నాయి, వీటిని బంధుమిత్ర సహితంగా వీటినన్నింటినీ కూడా దహనం చెయ్యి. తథా తత్కృతవానగ్ని అభ్యనుజ్ఞాయ సారంగకాన్ దదాహ కాండవం దావం సమిద్ధో జనమేజయ. ఆ సారంగకముల అనుమతితోటి అగ్ని ఆ విధంగానే ఆచరించాడు. అధికంగా ప్రజ్వలించి పూర్తిగా కాండవనాన్ని దహించాడు, వీళ్ళని మటుకు రక్షించాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి సారంగకోపాఖ్యాన 31-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయదర్శన పర్వం మన ఉపపర్వంలో సారంగకోపాఖ్యానం అనే 231వ అధ్యాయమైంది. 232వ అధ్యాయము రేపు చెప్పుకుందామని చెబుతూ స్వస్తి.